వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని, మనం మరింత బలపడటం అని చెప్పారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడం అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్ కి అమ్ముకోవడమా, చీచీ, జస్ట్ ఆస్కింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా అంటూ పవన్ పై ట్వీట్ చేశారు. దీనికి జనసేన ఘాటైన కౌంటర్ ఇచ్చింది. అమ్ముడు పోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్ కు ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పైతే ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేసేవారు అని జనసేన ప్రశ్నించింది. ఈ వివాదం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. వైష్ణవి, మరొకసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదైతే నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ హిందీ భాషను పొగుడుతూ హిందీ భాష పెద్దమని సంబోధించినటువంటి నేపథ్యంలో పరోక్షంగా కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం జరిగింది. హిందీ భాష పట్ల పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను కొంత ఇంతకు అమ్ముకోవడమా, చీచి అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. గతంలో జరిగినటువంటి ఏదైతే ప్రకాష్ రాజ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను, భాష గురించి ఆయన మాట్లాడినటువంటి అంశాలను అమ్ముడుపోవడం అంటే ఇదా అంటూ కూడా ప్రకాష్ రాజ్ వీడియోను పోస్ట్ చేసి జనసేన ఇప్పుడు ప్రకాష్ రాజ్ పై నెగిటివ్ ట్రోల్ చేస్తుంది. మొత్తం మీద ఏదైతే భాషకు సంబంధించి సహజంగా కూడా ప్రాంతీయంగా ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. ఆ భాషతో పాటు మన అధికార భాషగా కూడా హిందీ భాష ఏదైతే ఉందో ఆ భాషను సంబోధిస్తున్న సమయంలో ప్రాంతీయ భాషకు హిందీ భాషకు సంబంధించినటువంటి పోలికలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కింపరుస్తూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత ప్రకాష్ రాజ్ పై జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా అతను చేసినటువంటి గతంలో చేసినటువంటి వీడియోను పోస్ట్ చేసి అమ్ముడుపోవడం ఇదా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వైష్ణవి, మురళి, అయితే ఇటు ప్రకాష్ రాజ్ ట్వీట్ కు గాను ఇటు జనసేన అధికారికంగా కూడా ప్రకాష్ రాజ్ ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కూడా ట్వీట్ చేయడం ఇటు రాజకీయంగా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? అంటే రాజకీయంగా కాదు, ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ కి మధ్య కొంత సనాతన ధర్మం విషయంలో జరుగుతున్నటువంటి పరోక్షమైనటువంటి అంశాల్లో ఈరోజు భాషకు సంబంధించిన అంశంపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుపడుతూ ట్వీట్ చేయడం పట్ల జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో తమిళం గురించి మాట్లాడినటువంటి ప్రకాష్ రాజ్ ఈ రోజు
హిందీ గురించి కూడా తప్పుగా మాట్లాడటం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ మురళి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో అయితే పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదని, మనం మరింత బలపడటం అని తెలిపారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడం అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్ కి అమ్ముకోవడమా, చీచీ, జస్ట్ ఆస్కింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.